నమస్తే బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్న స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే అధికారులు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. దేవాలయ భూములను పరిరక్షించి అక్రమదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొల్లు గ్రామస్తులు కె హరిబాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి ఇన్ఛార్జి డిఆర్ఓ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠులతో కలిసి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ బి సింఘయ్య, విజయలక్ష్మి, ఆనంద్ సత్యపాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చందోలు గ్రామానికి 7.50 లక్షల నిధులు మంజూరు చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు అన్నారు. పెట్టలవానిపాలెం మండలం చందోలు శ్రీ బగళముఖి అమ్మవారి దేవాలయం వద్ద నుంచి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు పాల్గొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా చందోలు గ్రామంలో పర్యటిస్తున్నామని, గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిని ఆయన దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామస్తుల తాగునీటి సరఫరా నిమిత్తం నూతన పైప్ లైన్లు మరియు ఫిల్టర్ పాయింట్ల ఏర్పాటుకు 7,50,000 రూపాయలు మంజూరు చేశామన్నారు. సమస్య తెలిపిన వెంటనే నిధులు కేటాయించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలు తెలుసుకుంటూ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఊళ్ళో పనులకి డ్రైనేజీ పనులు కానీ అన్ని ఎస్టిమేషన్లు వేసి పంపించాం. తొందరలో అవి కూడా చేస్తాం. 3 కోట్ల ఎస్టిమేషన్ వేసి పంపించాం. స్టాప్ కూడా పెట్టిద్దాం. తప్పనిసరిగా మనం నియోజకవర్గ స్థాయిలో ఏం చేస్తాం కూడా పేపర్లో పెట్టాం. చూడండి, పానీ ఇప్పుడు కల్పిస్తున్నాం. 4-5 రోజులు అవుతుంది. సరేనమ్మా. మనం ఏమేమి అభివృద్ధి చేస్తాం అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీరు మిమ్మల్ని కలిసి వెళ్దామని నేను ఇంటికి వచ్చాను. మీ ఇంటికి ఇక్కడ ప్రాబ్లమ్స్ మనకు డ్రైనేజ్ కానీ, ఆర్టీసీ బస్సు కంప్లైంట్ అన్ని ఈలైనే కదా. అన్నీ 3 కోట్లకి మేము పంపించాం. ఎస్టిమేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ నేను వెళ్ళి మళ్ళీ పర్సనల్ కలుస్తా. ఇదొకటి. ప్లస్ అది కాకుండా ఇక్కడ మీ లైన్లో బస్సు ఇది కూడా అడిగారు. అది కూడా నోట్ పెట్టుకున్నా, చేపిస్తా. ఇలా డ్రైనేజీ, ఇది వాటర్ ప్రాబ్లం. వాటర్ ఇప్పుడే 7.5 లక్షలు శాంక్షన్ చేయించా. ఇక్కడికి వచ్చాక అది చేసేస్తాడు తొందరలో అబ్జలో. పేరు అహ్మద్ ఖాన్. ఇంటింటికి తెలుగుదేశం, ప్రతి ఇంటికి తెలుగుదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో తెలుగుదేశం పార్టీ గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, ఇక విజనరీ లీడర్ కష్టం మీద, రాబోయే రోజుల్లో మన ఉద్యోగాల కల్పన మీద, మన ఊరు అభివృద్ధి మీద, సిఎంఆర్ నిధుల మీద, సీఎం సహాయ నిధి నుంచి ఆరోగ్యరీత్యా నిధుల మీద, అలాగే నీటిపారుదల శాఖ కానివ్వండి, పోలీసు శాఖ కానివ్వండి, శాంతి భద్రత విషయాలు అవనివ్వండి, ఎల్ఈడి లైట్లు అవనివ్వండి, ఈ అన్ని విషయాల మీద సమగ్రంగా కలవటం, అక్కడ అందరినీ కలిసి మనందరం కూడా
తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మన కుటుంబానికి భవిష్యత్తు, అలాగే ఇటు వ్యాపారాలు చేసుకొనివ్వండి, ఇండస్ట్రియలిస్టులు అవనివ్వండి, ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలియజేస్తూ 2 ఏళ్ల క్రితం మీరు వేసిన ఓటుకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇది మీ అందరి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని నాకు ఇక్కడ నిలబడి ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తే, ఆ ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత మరియు రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీకి నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ప్రతి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి బూత్ ఏజెంట్లు తెలియజేస్తూ ఉన్నారు. అభివృద్ధి గురించి, ఈ ఊళ్ళో జరిగిన అభివృద్ధి గురించి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటా ఉన్నాం. ఇలా ఒక మంచి కార్యక్రమాలకి ఇటు డెవలప్మెంటు, అటు సంక్షేమం, ఉద్యోగాల కల్పన ఇవన్నీ కలబోసిన ఈ మంచి ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదం కావాలి అని మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లే ఉద్దేశంగా మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. అది ఎవరి ఇల్లైనా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవటం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వాళ్ళందరి సహకారంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పూర్తి చేశారు. ప్రతిరోజు ఏదో ఒక ఊరు ఎంచుకుని రాబోయే 35 రోజులు కూడా ప్రతి ఊళ్ళో తిరగటానికి సిద్ధం అవుతున్నానని తెలియజేస్తున్నాను. హక్కులు బాధ్యతలు 2 నేత్రాలుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పనిచేస్తుందని బాపట్ల జిల్లా యూటీఎఫ్ కోశాధికారి ఎం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ 53వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు వైవి నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బాధ్యతగా పనిచేస్తాం, హక్కుల కోసం పోరాడటమే మా లక్ష్యమన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, పీఆర్సీసీని కమిటీ వేయాలని, వెంటనే ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకి రావాల్సిన డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జెండా ఆవిష్కరణ జరిగి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బివి శ్రీనివాస్, యూటీఎఫ్ ప్రతినిధులు వి రాఘవేంద్ర, ఎనకొల్లు పోలీసరావు, సిహెచ్ అజయ్ కుమార్, సతీష్, యేసురాజు, బాబూజీ రెడ్డి, కె విమలమ్మ, వర్ధన్ రెడ్డి, గణపతి రెడ్డి, రాజశేఖర్, రాజేష్ పాల్గొన్నారు. అభినందనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలంలోని యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యూటీఎఫ్ అనేది 1974 ఆగస్టు 10న వ్యవస్థాపకం చేయడం జరిగింది. 52 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ 52 సంవత్సరాల ప్రస్థానంలో యూటీఎఫ్ అనేక ఉద్యమాల్లో ఉమ్మడిగా కానీ విడిగా కానీ ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొని ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి చేసి అనేక సమస్యల పరిష్కారంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. యానాదులో ఉండే కాలనీలలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని చెంచు సంరక్షణ ధార్మిక పరిషత్ చైర్మన్ ఎస్ శివకుమారి అన్నారు. కర్లపాలెం గమాక్షన్ మిల్లు సమీపంలో ఉంటున్న యానాదులకు చెంచు సంరక్షణ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో 5 కుటుంబాల వారికి బియ్యం, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమారి జాతీయ యానాది పోరాటం అధ్యక్షులు తిరువీధుల శంకర ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కరీముల్లా, జనసేన పార్టీ నాయకుడు కారసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉంది. దీన్ని 94లో అధికారికంగా చేశారు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది. ఇదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్ రాజరంగంలో ఘనంగా జరిగింది. ఏదైతే గిరిజనులకు సర్వీస్ చేస్తున్నారో ఆఫీసర్లకు కానీ గిరిజన నాయకులందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది. వారందరూ ఇలా గిరిజన దినోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపంటలో ఉన్నటువంటి యానాదులు అట్టడుగున్నటువంటి యానాదులు ఇప్పటికీ పట్టణంలో ఉన్నారు. వారు ఇబ్బంది పడుతున్నారు చూసి ఈరోజు వారి దగ్గర రావడం జరిగింది. గతంలో కూడా మేము ప్రతి సంవత్సరం వాళ్ళకి దుప్పట్లు బియ్యం ఇవ్వడం జరిగింది, కరోనా కాడి నుంచి అంతకుముందు కూడా. అదేవిధంగా ఈరోజు పల్లకొండ నుంచి చెంచు సంరక్షణ ధార్మిక పరిషత్ చైర్మన్ శివకుమారి గారు వారి కమిటీ టీం అంతా రావడం జరిగింది. వారంతా ఇలా కర్రపాలెం వచ్చేసి వారికి
బియ్యం దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ మా గిరిజనులు అట్టడిగా ఉన్నటువంటి వారు ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారని ఈరోజు వారు కర్లపాలెం రావడం జరిగింది. వారి సమస్యలు చూసి అది కూడా కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి త్వరలో వీళ్ళకి ఏదైనా పట్టాలు కానీ ఇల్లు కనుక కట్టించడానికి వాళ్ళందరూ ట్రై చేస్తామని చెప్పారు. ఇంకొల్లు పురమందిరం భూముల పరిరక్షణ చేపట్టాలని గ్రామస్తులు కె హరిబాబు జిల్లా కలెక్టర్ను కోరారు. ఇంకొల్లు గ్రామంలోని పురమందిరం దాని అభివృద్ధి కోసం కేటాయించిన సుమారు 3 ఎకరాల 13 సెంట్ల స్థిరాస్తిని అక్రమ కబ్జా నుంచి పరిరక్షించాలని కోరుతూ గ్రామస్తులు బాపట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సమస్యపై గతంలో ఇంకొల్లు తహసీల్దార్ చీరాల ఆర్డీఓ, ఇంకొల్లు ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేసిన తగిన చర్యలు లేవని తెలిపారు. కలెక్టర్ జోక్యం కోరుతూ వీలునామా, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని, కరివారి వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డులు ఫెన్సింగ్ చట్టబద్ధమైనవా కాదా అని పరిశీలించి అక్రమైతే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్తులపై అక్రమ విక్రయాలు, బదలాయింపులు, కబ్జాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ట్రస్ట్ వ్యవస్థ, కౌలు ఆదాయం, బ్యాంకు డిపాజిట్లపై విచారణ జరిపి దాత ఆశయాన్ని పరిరక్షించాలని కోరారు. పురమందిరం ఆస్తులను గ్రామ ప్రజల విద్య, వినోద, సాంస్కృతిక, సామాజిక ప్రయోజనాలకు వినియోగించేలా తగిన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ప్రభుత్వ పరిరక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పి రమణ, రవి, కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కరివారి వెల్ఫేర్ అసోసియేషన్ ఒక బోర్డు తగిలించుకొని ఈ ప్రాపర్టీ మాదని చెప్పి దౌర్జన్యంగా దాన్ని ఆక్యుపై చేసుకొని రాజకీయ బలంతో, ఆర్థిక బలంతో, ఈ న్యాయ విచక్షణ లేకుండా, గ్రామ ప్రజల యొక్క సహకారం లేకుండా, గ్రామ ప్రజల యొక్క అందరూ కమిటీని ఏర్పాటు చేయకుండా ఓన్లీ కరివారి వెల్ఫేర్ అసోసియేషన్ పేరు పెట్టుకొని కరివారి కుటుంబ సభ్యుల 30 మంది ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ యొక్క 3 ఎకరాల 13 సెంట్లని ఆక్యుపై చేసింది. రామారామి ఒక 20 కోట్ల ప్రాపర్టీ అది. ఇది మొత్తం ఆ కరివారి పేరుతో ఆక్యుపై చేసుకొని వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మేమేమి అడుగుతున్నామంటే ఈ యొక్క ప్రాపర్టీ ప్రభుత్వ అవసరాలకు సరిపోయే భవనాలకు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ, రిజిస్టర్ ఆఫీసులకు కానీ, అలాగనే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ ఆఫీసులకు కానీ ఉపయోగించుకుంటే మన గ్రామానికి ఉపయోగపడుతున్నాయి మా యొక్క కోరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి పాటుపడతామని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు షేక్ కరీముల్లా అన్నారు. కర్లపాలెం కరీముల్లా స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ మండల కమిటీని జిల్లా అధిష్టానం ప్రకటించింది అన్నారు. మండల ఉపాధ్యక్షులుగా సామంతపూడి వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శులు మద్దుల వెంకటేశ్వర్లు, కోమట్ల లీలాకృష్ణారెడ్డి నియమించారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తామన్నారు. కర్లపాలెం మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, జిల్లా అధ్యక్షులు మొగల వెంకటరమణారావు గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి గాజుల వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షులుగా నియమించినందుకు గాను మండలంలో కార్యకర్తలను అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలైన మద్దుల వెంకటేశ్వర్లు గారిని మండల ప్రధాన కార్యదర్శిగాను, అలాగే సామంతపూడి వెంకటరామరాజు గారిని మండల ఉపాధ్యక్షులుగాను, కోమట్ల లీలాకృష్ణారెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగాను, పేరం గోపీనాథ్ గారిని ఉపాధ్యక్షులుగాను ఈరోజు జిల్లా అధ్యక్షులు వారు నియమించారు. ఇంకా త్వరలోనే పూర్తి కమిటీని నియమించి వీరి ద్వారా పార్టీ బలోపేతానికి మండలంలో కృషి చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. దేవాలయానికి చెందిన భూములలో అనుమతులు లేకుండా దాదాపు 3000 ట్రక్కులు మట్టిని తవ్వుకుని దేవాలయానికి నష్టం కలిగించారని, వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటరమణ కోరారు. కలెక్టర్కి ఫిర్యాదు చేశారు.
మట్టి తవ్విన భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అదేవిధంగా పంచాయతీ అధికారులకు సైతం తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గట్లు వేసేందుకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగిందని చెప్పారని అన్నారు. అందువలన వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మట్టికి సంబంధించి పంచాయతీ వాళ్ళని కానీ ఎంఆర్ఓ వాళ్ళని కానీ అడిగినా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. ఆ కుంట చుట్టూ కట్టలేసుకోవడానికి మట్టికి పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఎంఆర్ఓ చెప్పాడు. అయితే వాళ్ళు ఒక ట్రక్ వచ్చి పోత కూలి 300 రూపాయల చొప్పున వసూలు చేశారు. పంచాయతీకి కానీ ఎంఆర్ఓకి కానీ ₹1 కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళు చెల్లించలేదు. ఇది కూడా సదరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ కానీ మన మైనింగ్ శాఖ కానీ ఈ డబ్బులు పంచాయతీకి చెందేట్టుగా ఈ బడాబాబులు రాజకీయ నాయకులు జేబులకు పోకుండా ₹300 గ్రామానికి ఉపయోగపడేట్టుగా చేయాలి. బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షుడు నాలం నరేష్ ఆధ్వర్యంలో నగరం మండలంలో విశ్వ హిందూ పరిషత్ మండల కమిటీని బజరంగ్ దళ్ మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ట్రెజరర్ మత్తుల వెంకటేశ్వర్లు, బజరంగ్ దళ్ నాయకులు పేర్ల కోటి, ఇమ్మడిశెట్టి రాము, ఆలపాటి బాలాజీ, కాకరపర్తి ప్రసన్నకుమార్, చీమకుర్తి నారాయణ, బండి నరసింహారావు, నగరం మండల ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పర్యటన నిమిత్తం ఈరోజు నగరం మండలానికి రావడం జరిగింది. నగరం మండలంలో కూడా విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ్ దళ్ని ప్రోత్సహించాలి. అలా నిమిత్తం వాళ్ళని కూడా నియమించడం జరిగింది. ఈరోజు బాధ్యతలు సేకరిస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ్ దళ్. వాళ్ళ కార్యక్రమాలు కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. అసలు విశ్వ హిందూ పరిషత్కి బజరంగ్ దళ్కి అవినాభావ సంబంధం అండి. రాముల వారికి హనుమంతుల వారికి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్ అంటే పెద్దలు, అలాగే బజరంగ్ దళ్ అంటే యూత్ అనమాట, యువజన విభాగం ఉంటుంది. వీరిద్దరూ కలిసే పనిచేస్తుంటారు. ప్రతి ఊళ్ళో కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నెలకొల్పాలి. ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు అయినప్పటికీ చాలా ఊళ్ళల్లో ఇవి లేవు. ఇది ప్రతి ఊళ్ళో ఉండాలి. ముఖ్యంగా ప్రతి గ్రామాల్లో కూడా మత మార్పిళ్ళు ఎక్కువగా అయినవి. వాటిని నివారించాలన్నా, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా జిహాద్ కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని నివారించాలన్నా ఒక పెద్ద దిక్కు అనేది లేకుండా పోతుంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ అది బజరంగ్ దళ్ కనుక ఉంటే ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అని ముందుగా వస్తే ఒక వారంలో ఒక రోజు ఒక అరగంట ఒక గుళ్ళో కూర్చొని హిందువుల యొక్క బాధలోని, హిందువుల యొక్క ఐక్యతకి ఎలాంటిగా కృషి చేయాలనేది మనందరం మాట్లాడుకోవాలి. అలాగే ఇలాంటి పెద్దలు ఆ బజార్లో ఉన్నటువంటి హిందువుల్ని కలుపుకుంటూ వెళ్ళాలంటే పెద్దగా గొప్పగా ఏం లేదండి. ఇప్పుడు వచ్చే ఆగస్టు 15 ఉంటుంది. అలాంటిది హిందువులందరికీ ఒక జెండా ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చే పండుగలు ఉన్నాయి, వినాయక చవితి కానీ శ్రీరామనవమి కానీ ఉన్నాయి. మనం ప్రతి హిందువు బంధువులాగా అనుకోవడానికి కోసం వాళ్ళకు ఒక జెండా ఇచ్చి ఇంటి ముందు కట్టుకోండి, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పుకుంటా ఉంటే మన హిందువులకి ఒక మాట మీద నిలబడటానికి, ఒక కట్టుబాట్ల మీద నిలబడటానికి ఒక వ్యక్తి అనే ఉన్నాడని చెప్పి సమాజం గుర్తిస్తుంది, హిందువులందరూ గుర్తిస్తారు. అలా చేస్తే హిందువులందరూ ఒక తాటి మీద ఉంటారు. చిల్లరగా మతాలు మారడం, ఇంకో చోట ఏదో ఒకటి జరగడం అలాంటివి ఉండవు. కాబట్టి అలా చేస్తారని ఆశిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరిస్తున్నట్లు తహసీల్దార్ రవీంద్రబాబు అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దార్ రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లి గ్రామం నుంచి భూమి సమస్య, నర్రావారి పాలెం గ్రామం నుంచి పోలింగ్ బూత్ గురించి అర్జీలు వచ్చాయన్నారు. అర్జీలు ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఏవో సుమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10 తారీఖున పీజీఆర్ఎస్లో తుమ్మలపల్లికి ఒక అప్లికేషన్, నర్మాలపాడు ఒక పోలింగ్ బూత్ గురించి అంటే ఉన్నదాన్ని యథావిధిగా కొనసాగించమని ఒక అప్లికేషన్ పెట్టున్నారు. గ్రామ ప్రజలు కూడా ఏర్పడినారు. పీజీఆర్ఎస్లో భాగంగా కలెక్టరేట్కి వెళ్లకుండా ఇక్కడే సాల్వ్ అయ్యే విధంగా మన ఎంఆర్ఎస్లోనే ఇక్కడే ఈ మండలంలోనే సాల్వ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీస్తున్నామండి. ప్రతి అభ్యర్థి, ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా కలెక్టరేట్కి వెళ్లకుండా ఇక్కడే ప్రతి మండలంలో ఈ పిఆర్ఓ ద్వారానే ఆన్లైన్లో చేయించే విధానం కానీ ఏదైతే పీజీఆర్ఎస్ పైకి వెళ్లకుండా ఇక్కడే క్లోజ్ చేసే విధంగా చూస్తామని చెప్పి హామీ ఇస్తాము. అందుబాటులోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం.
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం నాయనిపల్లిలోని సెయింట్ ఆన్స్ కళాశాల సైబర్ సెక్యూరిటీ విద్యార్థిని వెన్నకోట చాందని శ్రీ రూపొందించిన బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ను ఇటీవల ప్రపంచ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. వెబ్సైట్ రూపకర్త చాందని శ్రీను సీఎం అభినందించారు. కళాశాల యాజమాన్యం చాందని శ్రీని ఘనంగా శాలువాతో సత్కరించింది. కళాశాల డైరెక్టర్ వనమ రామకృష్ణ మాట్లాడుతూ చాందని శ్రీని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు మరిన్ని నూతన సాంకేతిక అప్లికేషన్లు రూపొందించి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వనమ సాయినాథ్, మేనేజర్ ఆర్ రమణమూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ ఇంద్రనీల్, కళాశాల పీడి అన్నం శ్రీనివాసరావు, చాందని శ్రీ తండ్రి వెన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్న స్థానిక శాసనసభ్యులు వేకేశ్వర నరేంద్రవర్మరాజు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే అధికారులు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. దేవాలయ భూములను పరిరక్షించి అక్రమదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొల్లు గ్రామస్తులు కె హరిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.